అందరి ముందట కిస్ చేయడానికి ట్రై చేయడం వల్ల జాచెన్‌కి చాలా కోపమొచ్చి లూఫంగ్‌తో మాట్లాడడం మానేస్తాడు. లూఫంగ్ జాచెన్‌తో ఎంత మాట్లాడదామని ట్రై చేసినా అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఆ కోపంతో లూఫంగ్ ఎళ్లి పబ్‌లో బాగా తాగి ఒకరితో గొడవ పడతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను బాటిల్‌తో లూఫంగ్‌ని పొడుస్తాడు. అలా లూఫంగ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాడు. అప్పుడే జాచెన్‌కి లూఫంగ్ వాళ్ళ అక్క నుంచి కాల్ వస్తుంది. తను లూఫంగ్ ఇలా అడ్మిట్ అయ్యాడు అని చెప్పినప్పుడు జాచెన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తాడు. ఇప్పుడు మనము కరెంట్ సీన్ కి వస్తాము. జాచెన్ లూఫంగ్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. దాని తర్వాత లూఫంగ్ నేను ప్రేమిస్తున్నాను అని జాచెన్ కి చెప్తాడు. జాచెన్ కూడా సరే అని అంటాడు. దాని తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ప్రేమతో ఒకరినొకరు రికార్డ్ చేసుకుంటూ చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమని కాలేజ్లో ఉన్న ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంటూ ఉంటారు. కానీ జాచెన్ కి మాత్రం ఎప్పుడైనా అందరూ వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చాలా భయంగా ఉంటూ ఉంటుంది. అప్పుడు లూఫంగ్ జాచెన్ తో అలా ఏమీ అవ్వదు అని చెప్తాడు. జాచెన్ కూడా కొంచెం భయంతో ఉన్నా కానీ సరే అని లూఫంగ్ తో అంటాడు. తర్వాత ఒక రోజు ఒక కపుల్ పెళ్లి చేసుకుంటూ ఉంటే లూఫంగ్ జాచెన్ కూడా ఊరికే జోక్ గా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అప్పుడే లూఫంగ్ జాచెన్ కి ఒక రింగ్ ఇస్తాడు. ఇది పెట్టుకో అని చెప్తాడు. ఇది ఉంటే మనల్ని ఎవరు సపరేట్ చేయలేరు అనేసి కూడా అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. దాన్ని ఎవరో ఫోటో తీసి వాళ్ళ ప్రిన్సిపల్ కి ఇస్తారు. ఈ విషయం వాళ్ళ కాలేజ్ కంతా తెలిసిపోతుంది. అలా తెలిసిపోవడం వల్ల అందరూ వీళ్ళని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గే అని పిలుస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు లూఫంగ్ కి కోపం వచ్చి ఒక అతన్ని బాగా కొడతాడు. ఆ విషయం చాలా పెద్దగా అయిపోయి జాచెన్ వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిపోతుంది. జాచెన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్షిప్ కి ఒప్పుకోరు. అందుకే వాళ్ళు జాచెన్ ని ఒక డోర్ లో లాక్ చేసేసి పెడతారు. లూఫంగ్ వాళ్ళ నాన్న కూడా లూఫంగ్ ని బాగా కొట్టి ఇదంతా ఆపేసి నువ్వు యుఎస్ వెళ్ళిపో అని అంటాడు. లూఫంగ్ మాత్రం నేను అసలు ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడే లూఫంగ్ వాళ్ళ అక్క వచ్చి అతనికి నచ్చ చెప్తుంది. నీకు జాచెన్ తో ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ యుఎస్ కి వెళ్ళి చదువుకోవాలని చెప్తుంది. ఇంకా వేరే దారి లేక లూఫంగ్ యుఎస్ వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడే అతను జాచెన్ కి ఒక మెసేజ్ పంపిస్తాడు. నేను కొన్ని ఇయర్స్ తర్వాత తిరిగి వస్తానని నా కోసం వెయిట్ చేయమని చెప్తాడు. కానీ ఆ మెసేజ్ జాచెన్ వాళ్ళ తమ్ముడు చూసి దాన్ని డిలీట్ చేసి జాచెన్ దగ్గరికి వెళ్ళి అతను యుఎస్ కి వెళ్ళిపోతున్నాడు నిన్ను వదిలేసి, అతను జస్ట్ నిన్ను వాడుకున్నాడు అని అంటాడు. అది జాచెన్ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ లూఫంగ్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ టైం లోపే లూఫంగ్ అక్కడ నుంచి యుఎస్ కి వెళ్ళిపోతుంది. అది జాచెన్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా రోజుల దాకా తినడం మానేసి దాని తర్వాత జాచెన్ వాళ్ళ పేరెంట్స్ జాచెన్ ని వేరే కాలేజ్ కి పంపించేసి ఇక్కడతో సెకండ్ ఎపిసోడ్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అవడం తోటే ఈచెన్ ఒక పబ్ లో సింగర్ లా పనిచేస్తూ ఉంటాడు. ఆ బార్ లో పనిచేసే ఓనర్ పేరు క్విన్లాంగ్ కి ఈచెన్ అంటే ఇష్టం. అందుకే అతని దగ్గరికి వెళ్ళి ఈ రోజు నాతో డిన్నర్ కి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఈచెన్ నేను అలా ఏం రాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జాచెన్ కి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాలేదనేసి జాచెన్ మదర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు జాచెన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోతాడు. అప్పుడు వాళ్ళంతా చాలా బాధపడతారు. జాచెన్ అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాక ఈచెన్ పనిచేసే పబ్ లో ఉండి బాగా తాగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి క్విన్లాంగ్ కూడా వస్తాడు. అప్పుడు జాచెన్ క్విన్లాంగ్ మీద పడిపోతాడు. క్విన్లాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక జాచెన్ అతని ఇంటికి తీసుకెళ్లి పడుకోడు పెడతాడు. అప్పుడే అక్కడికి ఈచెన్ కూడా వస్తాడు. వచ్చి అతని స్టోరీ అంతా చెప్తాడు. చెప్పాక క్విన్లాంగ్ చాలా బాధగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఈచెన్ క్విన్లాంగ్ తో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. క్విన్లాంగ్ అవును అంటే నువ్వు అదే ప్రేమ మా అన్నయ్యని ప్రేమించచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు క్విన్లాంగ్ షాక్ అయ్యి నేను అలా చెయ్యను అని అంటాడు. అయినా కానీ ఈచెన్ అతన్ని బాగా రిక్వెస్ట్ చేసుకుంటాడు. ప్లీజ్ నువ్వు మా అన్నయ్యని లవ్ చేయి, లేదంటే అతను డిప్రెషన్ తో చచ్చిపోతాడు అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక సరే అని అంటాడు. దాని తర్వాత క్విన్లాంగ్ జాచెన్ దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను, మనం ఇద్దరం డేట్ చేద్దామా అని అడుగుతాడు. ఆల్రెడీ లూఫంగ్ వెళ్ళిపోయిన డిప్రెషన్ లో జాచెన్ ఉండడం వల్ల దానికి సరే అని చెప్తాడు. దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ క్విన్లాంగ్ మాత్రం అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటాడు. అతను ఎప్పుడైనా ఈచెన్ ని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక రోజు ఈచెన్ కూడా క్విన్లాంగ్ తో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే అది జాచెన్ చూస్తాడు. చూసి నేను ఎప్పుడైనా క్విన్లాంగ్ ని ఒక ఫ్రెండ్ లాగే చూశాను, మా ఇద్దరి మధ్య ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్ ఈచెన్ ఇద్దరు లవర్స్ అవుతారు. దాని తర్వాత జాచెన్ అతని జాబ్ వెతుక్కోవడానికి వేరే
వేరే ప్లేస్ కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు లూఫాంగ్ అతని కంపెనీకి రిటర్న్ వస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఎంప్లాయర్స్ లిస్ట్ అంతా చూస్తూ ఉండగా అక్కడ జాచెన్ కూడా వర్క్ చేయడం చూస్తాడు. అతని కంపెనీలోనే జాచెన్ వర్క్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం లూఫాంగ్ జాచెన్ ని చూస్తాడు. అప్పుడు అతను చాలా రోజుల తర్వాత కలిసామని అన్నప్పుడు జాచెన్ కూడా అవును అని అంటాడు. వాళ్ళ వేరే ఆఫీస్ ఫ్రెండ్స్ అతను ఎవరు టీవో నీకు ముందే తెలుసా అని అడిగితే అవును మేము కాలేజ్ ఫ్రెండ్స్ అని అంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఒక మీటింగ్ లో కూర్చుంటారు. అప్పుడు జాచెన్ అతని పక్కనున్న ఒక అమ్మాయితో బాగా మాట్లాడుతూ ఉంటాడు. అది లూఫాంగ్ చూసి చాలా షాక్ అవుతాడు. అలానే జాచెన్ లూఫాంగ్ ని ఇగ్నోర్ చేస్తాడు. అలానే జాచెన్ ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని లూఫాంగ్ తో చెప్తాడు. దానికి లూఫాంగ్ కి చాలా కోపం వస్తుంది. తర్వాత ఒక రోజు లూఫాంగ్ కి జాచెన్ ని కలవాలని ఉంటుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక అతని కంప్యూటర్ అంతా వాటర్ పడేసి జాచెన్ కి కాల్ చేసి నా కంప్యూటర్ పాడైపోయింది, ఫిక్స్ చేయడానికి నువ్వు రావా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక నా బాస్ కదా అనేసి లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు లూఫాంగ్ జాచెన్ అక్కడ కూర్చోమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంకా కంప్యూటర్ ని ఫిక్స్ చేయడానికి ఏం లేదు, అది బయటికే వెళ్ళి ఫిక్స్ చేయాలని జాచెన్ లూఫాంగ్ తో చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ సరే అనేసి నాతో కాసేపు కూర్చో అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం నేను వెళ్తా అని అంటూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు ఏదైనా తినేసి వెళ్ళు అని అంటాడు. దానికి జాచెన్ సరే అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. అంతా బాగా నడుస్తుంది అని లూఫాంగ్ అనుకున్నప్పుడే వాళ్ళ ఇద్దరి ఆఫీస్ మేట్స్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ మేట్స్ ఇద్దరు లూఫాంగ్ ఉన్న జాచెన్ ని కలిసి చూసి షాక్ అవుతారు. తర్వాత లూఫాంగ్ జాచెన్ ని డ్రాప్ చేస్తా అని తీసుకెళ్తాడు. జాచెన్ ని డ్రాప్ చేశాక లూఫాంగ్ నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అడుగుతాడు. దానికి జాచెన్ సరే అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ ఇంటి లోపలికి వస్తాడు. దాని తర్వాత లూఫాంగ్ ఏదైనా మూవీ చూద్దామా అని అంటాడు. దానికి జాచెన్ సరే అన్నాక వాళ్ళిద్దరూ మూవీ చూస్తూ ఉంటారు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. నేను రేపు ఎపిసోడ్ 4 and 5 ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.